ఈ వీడియోలో మనము ఏపీడిఎస్సి ఎడ్జిటి వారికి 2019 జనవరి 24వ తేదీ మార్నింగ్ ఇచ్చిన కొన్ని బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు వీడియోలో పార్ట్ 1గా 10 బిట్లు చెప్పుకున్నాము. ఈ వీడియోలో మిగిలిన 10 బిట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. 2000 రూపాయలపై 2 సంవత్సరాల్లో 8% వడ్డీ చొప్పున అయ్యే చక్ర వడ్డీ మరియు బారు వడ్డీలా తేడా కనుక్కున్నాడు. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ ఇక్కడ అడిగాడు. మామూలుగా అయితే మనం వీటిని ఉపయోగించి చక్రవడ్డీ సూత్రం ఉపయోగించి చక్రవడ్డీ కనుక్కొని బారు వడ్డీ సూత్రం ఉపయోగించి బారు వడ్డీ కనుక్కొని తర్వాత తీసివేయాలి. దీనికి చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఒక సూత్రం చెప్తాను, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. P = D × 100/R హోల్ పవర్ n. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, D అంటే డిఫరెన్స్ తేడా, R అంటే వడ్డీ రేటు, N అంటే కాలము. ఇక్కడ జాగ్రత్తగా ప్రతిక్షేపిస్తే ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ అంతా ఇక్కడ 2000 రూపాయలు, D అంటే డిఫరెన్స్, అది అలా ఉంచండి, 100 అలాగే రాయండి. R అంటే వడ్డీ రేటు అంతా ఇక్కడ 8%, తర్వాత హోల్ పవర్ N అంటే కాలం అంతా ఇక్కడ 2 సంవత్సరాలు రాసుకోండి. తర్వాత ఇక్కడ 100/8 హోల్ స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ రాయండి, D × 100/8 × 100/8. తర్వాత D కనుక్కోవాలంటే ఈ 100/8 అవతల పంపిస్తే 8/100 అవుతాయి, 2 అవుతాయి. అప్పుడు 2000 × 8/100 × 8/100 = D. ఇది క్యాన్సిల్ చేస్తే జాగ్రత్తగా 0 క్యాన్సిల్ పోతాయి. అప్పుడు ఇంకా పైన వచ్చేసి ఏం మిగులుతుంది, అక్కడ పైన వచ్చేసి 2 8 8 మిగులుతుంది, కింద వచ్చేసి ఒక 10 మిగులుతుంది. పైన 2 8 16, 16 8 128 వచ్చింది. తర్వాత కింద 10 ఉంది కాబట్టి ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ ఒక ప్లేస్ ముందు వస్తుంది కాబట్టి 8 ముందు పాయింట్ పెట్టినప్పుడు 12.8 అవుతుంది డిఫరెన్స్. అది బారు వడ్డీ చక్ర వడ్డీల తేడా 12.8. ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, ఇక్కడ ఈ ఆప్షన్స్లో ఇక్కడ 4వ ఆప్షన్లో ఉంది 12.80, దీనికి జవాబు. తర్వాత మరో లెక్క. ఈ లెక్కలో ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ ఇచ్చేసి దానికి మధ్యగత తరగతి మీడియం క్లాస్ కనుక్కోమన్నాడు. మధ్యగతం అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. అంటే ఇక్కడ ఈ టేబుల్ని ఫస్ట్ 3 అలాగే రాసుకోండి. 3 + 9 12, 12కి 15 కొడితే 27, 27కి 30 కొడితే 57, 57 18 కొడితే 75, 75కి 5 కొడితే 80. ఈ విధంగా ఆరోహణ సంచిత పన్ను రాసుకోవాలి ఖచ్చితంగా. రాసుకున్న తర్వాత ఈ మొత్తము పౌనఃపున్యాల మొత్తం వచ్చేసి 80. చూడండి చివరిలో ఇక్కడ 80 ఉంది కదా, 80 తీసుకోండి. అప్పుడు ఈ 80 2తో భాగించండి, 80/2 అంతే, ఇక్కడ 40 వచ్చింది. ఈ 40 అనేది ఎక్కడ ఉండదు గమనించండి ఒకసారి. ఇక్కడ ఈ ఆరోహణ సంచిత పౌనఃపున్యాలు ఇక్కడ 3, 12, 27, 57, 75, 80 ఎక్కడ ఉంది 40 అనేది? ఇక్కడ దాదాపుగా 57 దగ్గర ఉంది. 27లో ఉండదు, 27 తర్వాత 57లో ఉంటుంది. ఈ 57కి ఎదురుగా తరగతి మధ్యగత తరగతి మీడియం క్లాస్ ఏంది? ఇక్కడ 30, 40. దీని జవాబు 30, 40. తర్వాత మరో లెక్క. 50 నుండి 125 వరకు గల 5చే భాగించబడే సంఖ్యల మొత్తం ఇక్కడ అడిగాడు. ఇక్కడ ఇప్పుడు 5తో భాగించబడే సంఖ్యలు చివర 5 కానీ 0 కానీ ఉంటుంది కాబట్టి ఇక్కడ 50లో 0 ఉంది కాబట్టి 50 కూడా వస్తుంది. 50 తర్వాత 55 తర్వాత 60, ఈ విధంగా లాస్ట్లో 125 వరకు ఇవి 5తో భాగించబడే సంఖ్యలు. వాటి మొత్తం అడిగాడు. మొత్తం కనుక్కోండి. ఇది లెక్క వచ్చేసి శ్రేణులు ప్రోగ్రెషన్స్లో ఉండేది ఇది. ఇప్పుడు మొత్తం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు 50, 55, 60 ఈ విధంగా 120 వరకు ఎన్ని అంకెలు ఉన్నాయండి? ఎన్ని ఉంటాయి మాకు తెలియదు. ఇక్కడ కనుక్కోవాలంటే ఒక సూత్రం ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ A + n - 1 × D అంటే చివర 125 ఉంది కదా, ఎన్నో పదం అంటే తెలియదు మనకి. ఇక్కడ 1వ పదం 50, 2వ పదం 55, చివరి పదము 125 ఇక్కడ. అంటే ఇక్కడ దీన్ని ఎన్నో పదం అనుకోవాలి. A + n - 1 × D = 125 పెట్టుకోండి. ఏ అంటే మొదటి పదం ఫస్ట్ టర్మ్ ఏంటి? ఇక్కడ 50. n అంటే తెలియదు, ఇక్కడ n - 1 అలాగే రండి. D అంటే డిఫరెన్స్, అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 50కి 5 కొడితే 55, 55కి 5 కొడితే 60. ఈ విధంగా 5 కూడుకుంటూ పోదు కాబట్టి 5 రాయాలి. D అంటే 5 వస్తుంది, ఈజీగా 125. తర్వాత ఈ +50 అవతల పోతే -50 అవుతుంది. 120లోంచి 50 పోతే ఇక్కడ 75 వస్తుంది. తర్వాత ఇక్కడ n - 1 × 5, ఈ 5 అవతల పంపించండి, ఇతర పెంచుతుంది అవతల పోతే గుణిస్తుంది. 75/5 క్యాన్సిల్ కొడితే 15 వచ్చింది. అప్పుడు ఈ -1 అవతల పోతే +1 అవుతుంది. అప్పుడు n కూడా 15 + 1 16. n ఎంత వచ్చింది? 16 వచ్చింది. అంటే మొత్తం ఇక్కడ 16 పదాలు ఉన్నాయని అర్థము. ఈ సూత్రం కొద్దిగా గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే మీరు సులభంగా కూడా లెక్క వేసుకోవచ్చు. విధంగా 50
55 విధంగా లెక్క వేసుకుంటే ముందు మీరు అర్థమైపోతుంది 50, 55, 60 విధంగా 120 లెక్క పెట్టండి, మొత్తం 16 వస్తాయి. ఈ సూత్రం కష్టమైతే ఆ విధంగా లెక్క పెట్టుకోవచ్చు. అన్నీ లెక్క పెట్టుకోవడం కష్టం కాబట్టి సూత్రం గుర్తుపెట్టుకోవడం మంచిది. 16 వచ్చింది. అయితే లెక్కలు ఏమని అడిగాడు ఇక్కడ, n పదాల మొత్తం సూత్రం ఏంటంటే n/2 × a+l. ఇక్కడ n అంటే 16/2, a అంటే మొదటి పదం 50, l అంటే చివరి పదం లాస్ట్ టర్మ్ అంటే 125. తర్వాత ఇక్కడ 2కి 16 క్యాన్సిల్ కొడితే 2 16, 50కి 125 కొడితే 175. ఈ 175ని 8తో పెంచుకుంటే 1400 వచ్చింది. ఇది మనకు ఆన్సర్. తర్వాత మరో లెక్క, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 2 రెట్లు, దాని చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అయితే ఆ దీర్ఘచతురస్ర వైశాల్యం అడిగాడు. ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ ఇచ్చాడు. ఇక్కడ పొడవు వెడల్పు కంటే 2 రెట్లు అన్నాడు. అంటే వెడల్పు x అనుకుంటే పొడవు ఏమవుతుంది, ఇక్కడ అది 2x అవుతుంది, 2 రెట్లు కాబట్టి. దాని చుట్టుకొలత ఇచ్చేసాడు, పెరిమీటర్ ఎంత ఇచ్చాడు, 48 సెంటీమీటర్లు. దీర్ఘచతురస్ర చుట్టుకొలతకి రెక్టాంగిల్ పెరిమీటర్ ఫార్ములా అయితే 2 × l + b = 48 పెట్టుకోండి. ఇక్కడ b అంటే x అనుకోండి, ఇక్కడ అంటే వెడల్పుని x అనుకోండి. అప్పుడు l అంటే పొడవు ఏమవుతుంది, రెట్టింపుగా 2x అవుతుంది. అప్పుడు = 48 అలాగే రాయండి. అప్పుడు బ్రాకెట్ లోపల ఈ 2x కూడితే 3x అయింది. ఈ బ్రాకెట్ మీద 2 ఉంది కదా, ఈ 2 అవతల పోతే భాగిస్తుంది. 48/2 క్యాన్సిల్ కొడితే 24 వచ్చింది. మళ్ళీ 3 కూడా గుణిస్తుంది, అవతల పంపించండి, అవతల పంపిస్తే భాగిస్తుంది. 24/3 క్యాన్సిల్ కొడితే 8 వచ్చింది. x 8 వచ్చింది, x 8 వచ్చింది. ఇది వెడల్పు ఎంత వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. ఆ పొడవు ఏమవుతుంది, ఇప్పుడు దానికి రెట్టింపు అంటే 16 అవుతుంది. లెక్కలు అడిగాడు, ఇక్కడ దీర్ఘచతురస్ర వైశాల్యం అడిగాడు. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, l × b. అప్పుడు 16 × 8, 16 128, దీనికి జవాబు. తర్వాత మరో లెక్క, a/b = 5:9 మరియు b/c = 4:7 అయితే a/b/cలు ఇక్కడ లెక్కలో కనుక్కోమన్నాడు. ఇక్కడ a/b, b/c రెండు కామన్గా ఉంది. ఇక్కడ b ఉంది అంటే bలు సమానం చేసుకోవాలి. ఇక్కడ bలు సమానం చేయాలంటే ఫస్ట్ a/bలు ఇక్కడ అక్కడ b 9 ఉంది, కింద b/cలు b వచ్చేసి 4 ఉంది. అంటే ఈ కింద ఈ 4తో ఆ పై వాటిని a/bని గుణించండి, మల్టిప్లికేషన్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ a/bలు bలో ఈ 9తో రెండవ దాన్ని b/cని గుణించండి, అప్పుడు సమానం అయిపోతాయి. అప్పుడు ఫస్ట్ a/bని 4తో పెంచుకుంటే 4 5 20, 4 9 36 అవుతుంది. అదేవిధంగా b/cని 5తో పెంచుకుంటే ఇక్కడ ఈ 9తో గుణిస్తే b/cని 9 4 36, 9 7 63 అవుతుంది. ఇప్పుడు అప్పుడేమవుతుంది, ఇప్పుడు ఇక్కడ a/b/c అడిగాడు. ఇక్కడ అడిగినప్పుడు a వచ్చేసి 4 5 20 అవుతుంది, b వచ్చేసి 4 9 36 లేదా 9 4 32 సమానమే కదా, b రెండు సమానం అయిపోయి కాబట్టి 36 c వచ్చేసి 7 9 63. అప్పుడు ఆన్సర్ 20:36:63. ఈ విధంగా బీలు సమానం చేసుకుంటే మిగతా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తర్వాత మరో లెక్క, ఒక వృత్తం యొక్క భూపరిధి 264 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఇక్కడ ఇచ్చాడు. భూపరిధి అంటే సర్కంఫరెన్స్, సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఇచ్చాడు 264. అంటే దాని ఫార్ములా ఏంటి, 2πr = 264. ఇక్కడ 2 రాసుకుని π అంటే 2/7, r అంటే ఎలా రాయండి. 6,000 కనుక్కోవాలంటే ఈ 2ని అవతల పంపిస్తే 1/2 అయింది, 22/7 అవతల పోతే 7/2 అయింది. దీన్ని క్యాన్సిల్ కొట్టకుండా అలా ఉంచుకుంటే బాగుంటుంది. తర్వాత లెక్కలు ఏమని అడిగాడు, వైశాల్యం అడిగాడు. వృత్త వైశాల్యం సర్కిల్ యొక్క ఏరియా అడిగాడు. 5r² ఫార్ములా, πr², π అంటే 22/7, r అంటే మన పైన వచ్చింది ఇక్కడ 264 × 1/2 × 7/2. దాన్ని స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ రాసుకోండి. 2 టైమ్స్ రాసి దీన్ని జాగ్రత్తగా క్యాన్సిల్ చేస్తే మనకు 5544 జవాబు వస్తుంది. తర్వాత మరో లెక్క, ఒక త్రిభుజం యొక్క కోణాలు ఆరోహణ క్రమంలో ఉన్నాయి. వాటిలో ఏ 2 వరుస కోణాల మధ్య భేదమైన 10 అయితే ఆ కోణాల్లో ఒకటి అని ఇక్కడ ఒక 3 కోణాల్లో వాటి భేదం 10 అన్నాడు. అంటే మొదటి కోణం x అనుకుంటే రెండవ కోణము 10 ఎక్కువ అంటే x + 10, మూడవ కోణం ఇంకో 10 ఎక్కువ కాబట్టి x + 20 అనుకోండి. ఈ విధంగా ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తము, ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ టోటల్ ఎంత 180 డిగ్రీలు కాబట్టి ఈ 3 కోణాలు కూడదాం.
x+10 + x+20 కూడుకుంటే 180 అవుతుంది, సమానం అవుతుంది. ఇక్కడ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఎక్స్లు ఉన్నాయి. 10 20 కొడితే 30 వచ్చింది, +30 అవతల పోతే -30, 180 30 చేస్తే 150 వచ్చింది. ఈ 3 అవతల గుణిస్తుంది, అవతల పోతే భాగిస్తుంది, 150 3 క్యాన్సిల్ కొడితే 50 వచ్చింది. ఎక్స్ ఎంత వచ్చింది, ఇక్కడ 50 వచ్చింది. అప్పుడు కోణాలు వరుసగా 50, 50కి 10 కొడితే 60, 60కి 10 కొడితే 70 వచ్చింది. 50 60 70. ఈ 50 60 70 ఇక్కడ ఆప్షన్స్ ఏముంది, ఇక్కడ 70 ఉంది కాబట్టి దీనికి మూడో ఆప్షన్ ఆన్సర్. తర్వాత మరో లెక్క. ఒక వ్యక్తి ఒక సైకిల్ని 1400 రూపాయలు కొని అమ్మడం ద్వారా 15% నష్టం పొందితే ఆ సైకిల్ యొక్క అమ్మిన వేల అడిగాడు. ఇప్పుడు అమ్మిన వేలకి సూత్రం గుర్తుపెట్టుకోండి. అమ్మిన వేలకి కొన్న వేల ఇంటూ 100 మైనస్ నష్టము బై 100, దీనికి సూత్రము. ఇక్కడ సైకిల్ ఎంత కొన్నాడు, ఇక్కడ 1400, 1400 ఇంటూ 100 మైనస్ నష్టం ఎంత, ఇక్కడ 15, అంటే 100లోంచి 15 తీసేస్తే 85 వచ్చింది. 85 బై 100. దీన్ని జాగ్రత్తగా ఈ కింద 14 రెండు సున్నాలని కింద 100లో 2 సున్నాలు క్యాన్సిల్ కొడితే ఇంకా 14 85 మిగిలింది. 14తో 85ని మల్టిప్లికేషన్ చేస్తే గుణిస్తే ఎంత వచ్చింది, 1190 రూపాయలు, దీనికి జవాబు. తర్వాత మరో లెక్క. 1 = 1 = 1 క్యూబుడు, 3 + 5 = 8 = 2 క్యూబుడు, 7 + 9 + 11 = 27 3 క్యూబుడు ఇచ్చాడు. ఇది బాగా గమనిస్తే ఫస్ట్ ఒకటో లైన్లో 1 ఉంది. ఈ 1కి 2 కూడితే 2 లైన్లోంచి 3 వస్తుంది, అంటే 3 + 5. ఈ 3కి మళ్ళీ 4 కూడితే 3 లైన్లో ఫస్ట్ 7 వచ్చింది. అంటే బాగా గమనిస్తే ఇక్కడ ఫస్ట్ 2 కూడాము, తర్వాత 4 కూడాము, అంటే 2 తేడా ఉంది. అని తర్వాత దీనికి 7కి 6 కూడితే 13 వస్తుంది. ఈ 13కి 8 కూడితే తర్వాత 21 వస్తుంది. 21 10 కూడితే 31 వస్తుంది. 31కి 12 కూడితే 43 వస్తుంది. విధంగా 2 తేడాతో కూడుకుంటూ పోవాలి. మళ్ళీ ఎక్కడ ఏమడి, ఇక్కడ 43 + 45 + ఆన్సర్ 55, కాబట్టి ఇక్కడ వరకు సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వీటికి చివరి చూడండి, 1 క్యూబుడు ఉంది, 2 క్యూబుడు, తర్వాత 3 క్యూబుడు ఇచ్చాడు. ఆ తర్వాత 4 క్యూబుడు వస్తుంది, తర్వాత 5 క్యూబుడు వస్తుంది, 6 క్యూబుడు వస్తుంది, 7 క్యూబుడు వస్తుంది. అందువల్ల దీనికి జవాబు మనకి లాస్ట్లో 7 క్యూబుడు దీనికి జవాబు. తర్వాత మరో లెక్క. 9n × 3² × 3n - 27 3³ 5 × 2³ = 127 అయితే n యొక్క విలువ ఇక్కడ అడిగాడు. ఈ లెక్కలో ఇక్కడ ఫస్ట్ ఈ 9ని 3² రాయొచ్చు, అప్పుడు 3/2n అవుతుంది, ఇంటూ 3² × 3n మైనస్ 27ని 3³ రాసుకోవచ్చు, 3³ కాబట్టి 3/3n అలాగ వస్తుంది, బై కింద 3³ 5 అంటే 3 × 15 అంటే 3/15 వస్తుంది, ఇంటూ 2³ అంటే 8 వస్తుంది, = 1/27 ఎలా రాసుకోవచ్చు, 3³ రాసుకోవచ్చు. ఇప్పుడు గమనిస్తే ఈ రెండు భిన్నాలు గమనిస్తే ఈ రెండు ఫ్రాక్షన్స్ని ఫస్ట్ భిన్నంలో కింద 3/15 ఉంది, = అవతల 1/3³ ఉంది. ఈ రెండు క్యాన్సిల్ కొట్టుకోవచ్చు. ఈ 3/15ని 3³ క్యాన్సిల్ కొట్టుకోవచ్చు. ఇక్కడ 3/15లో 15 3లు ఉన్నాయి, 3³ అంటే 3 3లు ఉన్నాయి. ఈ 3 కొట్టేసిన విధంగా 3 కొట్టేస్తే ఇంకేమి, ఈ 15లో 3 పోతే ఎన్ని మిగిలాయి, ఇక్కడ ఇంకా 12 మిగిలాయి, 3లు 12 మిగిలాయి, 3/12 మిగులుతుంది. తర్వాత ఇక్కడ పైన గమనిస్తే ఫస్ట్ భిన్నంలో పైన ఇక్కడ 3/2n ఉంది, 3/n ఉంది. ఈ రెండు కూడుకుంటే 2n + n ఎంత, 3n అవుతుంది, అంటే 3/3n. ఈ 3/3n కామన్ చేయండి, కామన్ చేస్తే అప్పుడు ఫస్ట్ 3² ఉంటుంది మైనస్ అక్కడ 3/3nలో కామన్ చేస్తే అక్కడ ఏమో లేనట్టు అనుకుంటాం, అక్కడ అంటే 1 పెట్టుకోండి, ఇక్కడ 1 ఉంటుంది కామన్ చేస్తే, ఇక్కడ ఈజ్వల్ వచ్చేసి 1 ఉంటుంది. తర్వాత దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ పైన వచ్చేసి పైన వచ్చేసి 3/3n పైన కామన్ చేస్తాం కదా, కామన్ చేస్తే ఏమొచ్చింది, 3² - 1 చెప్పాము కదా, అప్పుడు కామన్ చేస్తే 3² అంటే ఇక్కడ 8 9 3 9 9లో చోటుపోతే 8 వచ్చింది. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, అక్కడ 8 1 8 3/12 3/12 × 8 వచ్చింది. అక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే యువతల వైపు 8 ఉంది, ఇక్కడ అంటే 9 - 1 అంటే ఎంత, ఇక్కడ 8. ఈ 8 = 8 క్యాన్సిల్ పోయింది, క్యాన్సిల్ కొడితే ఏం మిగిలింది, ఇక్కడ 3/3n = 3/12 మిగిలింది. ఇక్కడ భూములు సమానం, బేసులు సమానం, 3 3 సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం అవుతాయి, ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అవుతాయి, 3n = 12 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఈ 3 అవతల పోతే /3 అవుతుంది, క్యాన్సిల్ కొడితే ఇక్కడ
4 వస్తుంది. 12/3 అంటే 4. n విలువ 4 దీనికి జవాబు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లెక్కలు 10 లెక్కలు ఒకేసారి గుర్తుపెట్టుకోవాలంటే మీకు కష్టంగా ఉండవచ్చు. అందువల్ల ఈ లెక్కలు అర్థం కాని వాళ్ళు కనీసం 3 సార్లు బాగా చూసి బాగా నేర్చుకోండి. అర్థం చేసుకున్న తర్వాత నేను కామెంట్ బాక్స్లో పెట్టే వీడియోలని చూసి ఇదే మోడల్లో మిగతా చాప్టర్స్ మొత్తం నేర్చుకోండి. వీటి మాత్రం బట్టి పడితే సరిపోదు. అంటే ఈ చాప్టర్లో మిగిలిన లెక్కలు కూడా నేర్చుకోండి. బాగా ఎగ్జామ్ రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ శాస్త్రి చాగనం శ్రీనివాసులు.